10th క్లాస్ చదువుకుంటే ఆఫ్రికాలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎవరైతే జాబ్స్ రియల్గా ఇస్తారో వాళ్ళు ఎవరు డబ్బులు మనీ అట్లా కన్సల్టేషన్ అట్లా ఏం అడగరు. 1.5 CR దాకా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే సర్వైవ్ అవ్వగలమా? కన్సల్టెంట్లు అప్రోచ్ అవుతారు. బాంబే నుంచి, అహ్మదాబాద్ నుంచి. ఇండియాలో 15 lakhs ప్యాకేజ్ ఉంటే ఇక్కడ ఈజీగా 50 lakhs వరకు కూడా 50 lakhs దే కెన్ కమ్ డౌన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇక్కడ చాలా ఉన్నాయి. వచ్చాక కష్టపడతాం కానీ ఇక్కడ వరకు రావడం ఎలా అని డౌట్ ఉంటుంది కదా. సో అన్న అయితే మనకు అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా సిరీస్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జింబాబ్వే దేశంలో ఉన్నాం. సో లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిరీస్. ఈ రోజు అయితే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే కలవబోతున్నాం. మన తెలుగు ఆయనే, బట్ చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఆఫ్రికా దేశాల్లో అయితే డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేశారనమాట అన్న. సో నేను స్టే చేసే ప్లేస్లోనే అన్నను మీట్ అయ్యాను. ఈ రోజైతే అసలు ఆ అన్నతో మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో చెప్తాను. ఈ జింబాబ్వే దేశం గురించి, తర్వాత వేరియస్ ఆఫ్రికన్ కంట్రీస్లో అసలు మన తెలుగు వాళ్ళు ఏ స్ట్రీమ్స్లో వర్క్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ ఏమైనా డేంజరస్గా ఉంటుందా లేదంటే నార్మల్, ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్న అయితే మనతోనే ఉన్నారు. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అన్న. మీ పేరు? నా పేరు సురేష్. ఓకే. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోలు బేసికలీ. ఒంగోలు. ఓకే. అంటే బార్న్ అండ్ బాటప్ మొత్తం ఇంకా అక్కడే. ఓకే. నేను ఆఫ్రికాలో లాస్ట్ 15 yearsగా చేస్తున్నాను. డిఫరెంట్ 15 years. ఓకే. సో ఫస్ట్ మీరు ఏ ఆఫ్రికన్ కంట్రీ విజిట్ చేశారన్న? నేను ప్రజెంట్ ఫస్ట్ అయితే టాంజానియాలో చేశాను. ఓకే. 2007 నుంచి 2015 దాకా. 2015 దాకా. Then I shifted to Uganda. From there again I went back to India and అక్కడి నుంచి మళ్ళీ కెన్యా వెళ్ళాను. కెన్యాలో కొన్నాళ్ళు చేసి కెన్యా నుంచి స్ట్రైట్ మళ్ళీ ఇక్కడికి జింబాబ్వేకి వచ్చాను అనమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఏ ఇయర్లో మీరు ఆఫ్రికాకి ఎంటర్ అయ్యారు? నేను 2007లో వచ్చాను. 2007. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందన్న? నాకు యాక్చువల్లీ ఐఎమ్ బేసికలీ చార్టెడ్ అకౌంట్ CA బ్యాక్గ్రౌండ్. ఈ దేశంలో CAలకి, మేనేజ్మెంట్, MBAలకి చాలా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ రన్ చేసేది మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ఫైనాన్స్ సైడ్ పర్టికులర్లీ. జాబ్ వైజ్గా కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్. ఓకే. ఇప్పుడు మీరు వర్క్ చేసే కంపెనీ? నేను వర్క్ చేసే కంపెనీ ప్రజెంట్ మైక్రో ల్యాబ్స్ అని చెప్పి మన ఇండియాలో డోలో 650 టాబ్లెట్స్ ఉంది కదా, సిటిజన్. అండ్ ఆ కంపెనీలో నేను ఇప్పుడు ఫైనాన్స్ ఆపరేషన్స్ హెడ్గా, కంట్రీ హెడ్గా వర్క్ చేస్తున్నాను అనమాట. నైస్. సో మీకు ఇప్పుడు 2007లో వచ్చారు, ఇప్పుడు అరౌండ్ 2025. సో ఆఫ్రికాలో ఇన్ని ఇయర్స్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా. ఆఫ్రికాలో ఒకసారి వచ్చి ఇక్కడ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరు కూడాను ఆఫ్రికాని వదిలి వెళ్ళాలనిపించదు అనమాట ఇక్కడ. ఎందుకంటే బేసికలీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వైజ్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచిగా జాబ్స్ ఉంటాయి, మంచి సాలరీస్, సేవింగ్స్ అవి ఉంటాయి. ఇండియాలో మనకి వచ్చేదానికన్నా 4 times 5 times ప్లస్లో ఇక్కడ సాలరీస్ అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండియాలో 15 lakhs ప్యాకేజ్ ఉంటే ఇక్కడ ఈజీగా 50 lakhs వరకు కూడా 50 lakhs గెయిన్ చేస్తుంటారు. ఆ విధంగా ఆఫ్రికా ఫర్ సేవింగ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ గుడ్. దట్స్ వాట్ క్లైమేట్ వైజ్ కూడా అన్నీ బాగుంటాయి. ఒకప్పుడు ఎప్పుడు సేఫ్టీ రీజన్స్ అది ఇది సెక్యూరిటీ అది అని చెప్పేవాళ్ళు, కానీ అవన్నీ ఏం లేవు ఇప్పుడు. అంతా బాగానే ఉంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు. కాకపోతే మనం వాళ్ళతో ఏంటంటే కలిసిపోవాలి. వాళ్ళ ఫ్యామిలీ లాగా మనం కూడా కలిసి చేస్తూ పోతుంటే మనకేమి ఇబ్బంది ఉండదు. చాలా మంచిగానే జరిగిపోతూ ఉంటుంది. సో అన్న, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ నేను ట్రావెలర్గా నేను ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్లో కొందరు దొంగతనాలు చూశాను, తర్వాత చాలా స్టోరీస్ విన్నాను, థ్రెట్స్ అవి జరుగుతూ ఉంటాను. మీరు ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. మీరు ఇప్పటికొచ్చి అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఏదైనా అలాంటివి ఏమి చెప్తారు కానీ అలాంటివి ఏమి జరగవు. నేను లాస్ట్ 15 yearsగా ఇక్కడ ఉన్నాను. అన్ని కంట్రీస్ 4-5 కంట్రీస్లో నేను తిరిగి చేశాను. అలాంటి మన వాళ్ళు అంటారు కానీ ఇండియాలో మాత్రం చిన్నవి తెప్పలు అలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ అలాగా అంత భయపడాల్సిన విషయం ఏమి ఉండదు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా. అంటే ఇప్పుడు కెన్యా కొంచెం ఈ రాబరీస్ ఇలాంటివన్నీ జరుగుతాయి ఉంటాయి కదా. నైట్ టైమ్స్ బయట పోయి ఓవర్ నైట్స్, లేట్ నైట్స్ అక్కడ ఇక్కడ తిరిగి
ఏమైనా పబ్స్లో గిప్స్లో అక్కడ ఏమైనా జరిగితే జరగచ్చేమో, కానీ నువ్వు నీ పాటికి ఆఫీసు ఇల్లు కారులో తిరుగుతుంటే నీకేమి ఎలాంటి ప్రాబ్లం రాదు. అంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా పబ్స్లో క్లబ్స్లో ఆడకేడికి పోయి ఏదైనా కొంచెం వాళ్ళతో ఏదైనా నైట్ ఇష్యూస్ ఏదైనా గొడవలు పెట్టుకుని అలాంటి వాళ్ళకి కొంచెం జరుగుతుండొచ్చేమో, కానీ నార్మల్గా అయితే అలాంటివి ఏమి మీరు ఇప్పుడు వచ్చి ఏం ఫేస్ చేయలేదు. నేనైతే నాకైతే పర్సనల్ కెన్యాలో కానీ తాంజానియాలో కానీ ఏం లేదు, అలా ఏమేం లేదు. జస్ట్ అది మేబీ పురాతన కాలంలో ఏమైనా జరిగి ఉండొచ్చేమో, కానీ ప్రజెంట్ అయితే వీళ్ళు కూడా చాలా ఎడ్యుకేట్ అయ్యారు, చాలా హైలీ బాగా మంచిగానే బిహేవ్ చేస్తారు, అట్లా ఏం జరగదు. ఓకే అన్న, మనకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ఈ జింబాబ్వేలో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి లోకల్ కరెన్సీ అసలు ఎవరు యూజ్ చేయట్లేదు. దట్టు డాలర్ హవా మొత్తం నడుస్తుంది. డాలర్ అంటే మన కరెన్సీలో చూసుకుంటే $88 $1. సో ఇక్కడ లైక్ శాలరీస్ ఎలా ఉంటాయి, తర్వాత ఈ డాలర్తో మీరు ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? ఇక్కడ మెయిన్ డామినెంట్ కరెన్సీ జింబాబ్వే వరకు అయితే US డాలరే ఉంటుంది. ఇంతకుముందు జిగాన్ ఉండేది, అది ఇప్పుడు అసలు వాడకంలో లేదు కరెన్సీ. దాని వాల్యూ కొంచెం ఇష్యూస్ అయ్యి దాన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తారు. అమెరికా డాలర్ మాత్రమే ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అది అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కంపారిటివ్లీ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్. కొంచెం రెంటల్ పార్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్గా చూసుకుంటే మినిమం $3,000 to $4,000 వరకు అవుతుంది ఇఫ్ యూ స్టే విత్ అ ఫ్యామిలీ. సింగిల్గా బ్యాచులర్గా ఉంటే మినిమం $3,000 దాకా మంత్లీ ఖర్చు వస్తుంది. అంటే అన్నీ కలుపుకొని ఫుడ్ స్టే $1,500 హౌస్ రెంట్ వెళ్తుంది. రిమైనింగ్ హౌస్ రెంట్ $1,500. జస్ట్ లైక్ అన్ అమెరికా. $1,20,00,000 అవును, అమెరికాలోనే రెంటల్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. అందుకే ఎవరైనా సరే జింబాబ్వే రావాలనుకుంటే కనీసం మినిమం $6,000-7,000 సాలరీ లేకుండా వర్కౌట్ కాదు. అందుకే అంటే నేను ఇప్పటివరకు చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో పెద్దగా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే వేరే వేరే కంట్రీస్ చెప్తున్నారు, కానీ జింబాబ్వే పెద్ద చెప్పట్లేదు. అవును, ఎందుకంటే ఇక్కడ సేవింగ్ పార్ట్ అది చూస్తే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద వర్కౌట్ కాదు. అందుకని ఎక్కువగా టాంజానియా, ఉగాండా, కెన్యా సైడ్ ఎక్కువ చేస్తారు. ఇక్కడ మంచి పెద్ద ప్యాకేజ్ టాప్ మోస్ట్ పోస్ట్లో ఉండే ఏదైనా ప్రొఫైల్స్ అయితే దెన్ దే కెన్ కమ్ అప్ అయ్యారు. నార్మల్గా చిన్న చితగా జాబ్ చేద్దాం, పెద్ద కంపెనీ అయితే పెద్ద కంపెనీలు పెద్ద రోల్ పెద్ద పొజిషన్స్లో ఉంటే దెన్ దే కెన్ వర్కౌట్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఈ జింబాబ్వే? జింబాబ్వేలో నేను ఆల్మోస్ట్ 6 months అవుతుంది వచ్చి. నేను ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాను. మాది మైక్రో ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. వీఆర్ ప్లానింగ్ టు కంపెనీ టు సెటప్ టు మ్యానుఫ్యాక్చర్ అనమాట. మన టాబ్లెట్స్, మన ఇండియన్ టాబ్లెట్స్ మొత్తం ఇక్కడే తయారు చేయాలనే ప్లాన్ తోటి ఎంటైర్ సౌత్ ఆఫ్రికాకి సప్లై చేయాలని ఇక్కడ నుంచి కంపెనీ సెటప్ చేయడానికి రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా కంపెనీలో యాజ్ అ డైరెక్టర్గా జాయిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ వర్క్స్ అన్ని చూస్తున్నాం అనమాట. మీరంటే ఇక్కడ జింబాబ్వేలో స్టే చేసింది ఓన్లీ 6 months, కానీ ఇక్కడ కాంటాక్ట్స్ మీకు నాకు లాస్ట్ 15 yearsగా నేను ఆఫ్రికాలో ఉన్నాను కాబట్టి నాకు అన్ని కంట్రీల్లో నాకు మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు. నాకు ఇక్కడ ఏం జరుగుతుంటాయి అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఏమేం కంపెనీలు ఉన్నాయి తెలుసు, ఏ కంపెనీలో ఎవరు వర్క్ చేస్తున్నారు అన్నీ కూడా మాకు ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ జింబాబ్వే అనేది ఒక పెద్ద కంట్రీ అనుకుంటాం, కానీ ఇదేంటంటే జస్ట్ మనకి మన ఆంధ్రాలో ఒక చిన్న గుంటూరు విజయవాడ టౌన్ లాగా, పక్కనే జాంబియా ఉంటుంది. జస్ట్ 3 hours 4 hours జర్నీ చేస్తే జాంబియా వెళ్ళొచ్చు. ఇంకొక 4 hours జర్నీలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే 400-500 kilometers దగ్గరలోనే ఉంటాయి అనమాట. ఇవన్నీ బై రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అన్ని కంట్రీస్కి. సో అందువల్ల ఏంటంటే ఆఫ్రికా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళటం ఇట్స్ చాలా సింపుల్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వీసా అవన్నీ కూడా పెద్ద ఫార్మాలిటీస్ ఉండవు. సో ఇప్పుడు అన్న పని చేసేది ఫార్మర్ రిలేటెడ్కి వస్తుంది కాబట్టి అన్న వాళ్ళ కంపెనీ గురించే కనుక్కుందాం, అసలు జాబ్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి ఏంటనేది. సో అన్న చెప్పండి, ఇప్పుడు మీరు మీ కంపెనీ నేమ్ ఏంటి అండ్ దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అవి ఎలా? మా కంపెనీ నేమ్ వచ్చి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఇండియాలో ఉంటుంది, బెంగళూరు బేస్డ్ కంపెనీ. మేము డోలో 650 ట్యాబ్లెట్ ఇండియాలో యూనివర్సల్గా మంచి ఫేమస్ ఉన్న ట్యాబ్లెట్, సిట్రిజిన్ ట్యాబ్లెట్, డాపాజిన్ అని చెప్పేసి షుగర్ ట్యాబ్లెట్, వారాక్స్ అని చెప్పేసి కొలెస్ట్రాల్కి, బీపీ రిలేటెడ్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ చాలా క్రేజీ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇవన్నీ మాకు ఎంటైర్ ఆఫ్రికాలో వీఆర్ ద టాప్ సెల్లర్స్, వన్ ఆఫ్ ద టాప్ సెల్లర్స్గా చెప్పుకోవచ్చు. సో మేము ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలని ప్రిపరేషన్తో ఉన్నాం. లైసెన్సెస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్రజెంట్. సో ఇప్పుడు ఒకవేళ మీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరైనా ఇండియాలో, దానికి క్వాలిఫికేషన్ ఏముంటుంది ఒక జాబ్ రోల్కి?
క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడాను హెచ్ఆర్ వాళ్ళు చేస్తారు. అక్కడ మాకు డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కెమిస్టులు కానీ, లేకపోతే బీఫార్మసీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సైడ్ అయితే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయి. మాకు ఒక కంట్రీలో సీనియర్ పొజిషన్స్లో హైలీ క్వాలిఫైడ్స్ ఒక 2-3 అలా ఉంటుంటారు. సో వాళ్ళే ఆపరేట్ చేస్తూ ఉంటారు. మిగతాదంతా కూడా మాకు డిస్ట్రిబ్యూటర్ త్రూ ఆపరేషన్స్ జరిగిపోతుంది. ఇప్పుడు ఒక డిగ్రీ, ఒక కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళకి అంత ఏమి ఉండవా? ఫార్మా రిలేటెడ్ కాకపోతే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు? వాళ్ళకి కంపెనీ కాకుండా వేరే కంపెనీలు ఉంటాయి. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద కోకా-కోలా కంపెనీ ఉంది ఇక్కడ, పెప్సీ ఉంది, పెప్సీ కంపెనీ ఉంది, చాలా ఆల్కహాలిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాగా చాలా కంపెనీలు ఉన్నాయి. అలా వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ రోల్స్లో జాబ్స్ అనేది వస్తూ ఉంటాయి. మన ఇండియన్స్ ఇక్కడ దగ్గరగా ఒక 1500 ఫ్యామిలీస్ ఉంటారు. 1500? మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వచ్చి గుజరాత్ నుంచి ఉంటారు. తర్వాత కొంచెం తర్వాత నెక్స్ట్ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. 500 మంది దాకా మన తెలుగు వాళ్ళు ఉండొచ్చు ఈ కంట్రీలో. అదే మీరు వేరే కంట్రీస్ టాంజానియా, ఉగాండా అట్లా వెళ్తే 1000 మంది పైన మన తెలుగు వాళ్ళు ఉంటారు. కెన్యాలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట. సో ఇప్పుడు మీ కంపెనీలో నార్మల్గా ఒక బేసిక్ ఒక స్టార్ట్ అయిన ఫ్రెషర్కి ఒక శాలరీ ఎంత ఉండొచ్చు అన్న? లైక్ ఎన్ని డాలర్స్ ఉండొచ్చు? నార్మల్గా అయితే $3,500, $4,000 అట్లా సాలరీస్ ఆ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి ఒక $1,000-1,500 ఖర్చులు అయిపోగా $3,000 దాకా సేవింగ్. ఇక్కడ నార్మల్గా సాలరీస్ ఎలా డిఫైన్ చేస్తారంటే శాలరీ సేవింగ్ పార్ట్ అంటారు. ఎక్స్పెన్సెస్ నార్మల్గా మొత్తం కంపెనీ బేర్ చేస్తుంది. హౌస్ రెంట్ ఇస్తుంది, కార్ ఇస్తుంది, పిల్లలు కనుక ఎడ్యుకేషన్ కనుకుంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు అవన్నీ ఇస్తుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత లగ్జరీ ఎమ్యూనిటీస్ అవన్నీ, మంచి ఫర్నిష్డ్ అకామిడేషన్, ఇల్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ జరిగిపోయాక నీకు సేవింగ్ పార్ట్, ఎక్స్పర్ట్ సాలరీ అని చెప్పి సపరేట్గా అది ఉంటుంది. ఆ విధంగా నార్మల్గా సాలరీస్ అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు డాలర్స్ కదా, ఇప్పుడు అది మినిమం $3,000 ఒక ఫ్రెషర్ అయితే $3,000 దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఒక మీరు ఇప్పుడు అంటే ఒక 15 years మీ అంటే శాలరీ అడగడం అది కరెక్ట్ కదా, మీరు 15 years ఎక్స్పీరియన్స్ కదా, లైక్ ఒక 10 years కానీ 10+ years ఆఫ్రికాలో డిఫరెంట్ వేరియస్ కంట్రీలో వర్క్ చేస్తే ఎన్ని డాలర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిపెండ్స్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్, దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెనీ రోల్ ఆఫ్ వాటన్నిటిని బేస్ అయి ఉంటుంది. నార్మల్గా ఇక్కడ 1.5 CR దాకా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. చార్టెడ్ అకౌంటెంట్స్, సీనియర్ మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్కువ సాలరీస్ ఇక్కడ. ఒకసారి కనుక మీరు కంపెనీ కనుక మీరు అడాప్ట్ అయిపోయి కంపెనీ కనుక నచ్చారంటే సాలరీస్ దే విల్ నాట్ మైండ్ అనమాట. దే కెన్ జస్ట్ గివ్ ఎనీథింగ్. అవునవును, బోనస్లు 3-4 months సాలరీస్ బోనస్ కానీ అట్లా జస్ట్ రివార్డ్గా ఇస్తుంటారు అనమాట. అవన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మేకింగ్ మనీ ఆఫ్రికా ఇస్ గుడ్. ఇంకొకటి ఇక్కడ మ్యాథ్స్ ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంటే నేను విన్నది ఏంటంటే, నేను ఆల్రెడీ మొజాంబిక్లో కూడా ఒక తెలుగు ఆయన కలిశాను, నరేష్ అన్న అని చెప్పి. సో అన్న కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేశారు, ఇక్కడ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి ఏంటనేది. బట్ కంట్రీ నుంచి కంట్రీకి మొత్తం మారిపోతుంది కదా, అక్కడ మెడికల్స్ వాడతారు మొజాంబిక్లో, ఇక్కడ వచ్చేసి డాలర్స్. సో లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్నారు, అంటే ఆ దేశంలో. ఎందుకంటే మెయిన్ వాళ్ళు పోర్చుగీస్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ మొత్తం అందరూ చాలా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే సర్వైవ్ అవ్వగలమా, అలాంటివి ఏమైనా ఏం లేదు. యాక్చువల్గా టాంజానియాకి వచ్చేటప్పటికి అక్కడ లోకల్ లాంగ్వేజ్ స్వాహిలీ అని చెప్పి ఉంటుంది. ఆ స్వాహిలీని ఎక్కువగా వాడటం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆఫ్రికాలో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చు, దే ఆర్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్. సో దానివల్ల ఏంటంటే నీకు ఇంగ్లీష్ వస్తే యూ కెన్ సర్వైవ్ అనమాట. ఇక్కడ నీకు లోకల్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక ఇక్కడ వచ్చి లాంగ్ టర్మ్లో ఉండాలని అనుకుంటే ఎవరన్నా, ఆ లోకల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళు చేస్తున్న పని విధానం బట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. 3-4 years స్టే చేస్తే కంటిన్యూగా లాంగ్గా వాళ్ళకి స్వాహిలీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది టాంజానియాలో. ఇక్కడైతే జింబాబ్వేలో అయితే నీకు కంప్లీట్గా ఇంగ్లీషే ఎక్కువ పర్మనెంట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ వస్తే నీకు హ్యాపీగా సర్వైవ్. కొన్ని పోర్చుగీస్ పాలించిన కంట్రీస్ ఉన్నాయి, సో ఆ కంట్రీస్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ ఎక్కువ. కాంగో, అంగోలా అక్కడ వచ్చేసి కొంచెం స్పానిష్ అని కొంచెం ఉన్న
కల్చర్ ఉన్న కంట్రీస్. అవి అక్కడ కొంచెం వేరే లాంగ్వేజెస్ కొంచెం ఉంటుంది. అయినా కూడా అక్కడ కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. నీకు అక్కడ లాంగ్వేజ్ వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అసలు చైనీస్కి అయితే అసలు ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు అనమాట. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. వాళ్ళంతా ఎక్కడికక్కడే ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు వేరే లాంగ్వేజ్ పర్సన్ తోటి మీరు మాట్లాడాలనుకుంటే మధ్యలో ఇంకొక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని పెడతారు. సో వీళ్ళు చెప్పేది వాళ్ళకి, వాళ్ళు చెప్పేది వీళ్ళకి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థింగ్స్ ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతుంటాయి అనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పాయింట్ ఇన్ ఆఫ్రికా. సో మనం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా వరకు అయితే మన ఇండియన్ కమ్యూనిటీ ఉంటారు. అన్ని కంపెనీల్లో హిందీ కూడా మంచి రొటీన్ లాంగ్వేజ్ లాగా నడిచిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో దానివల్ల ఏంటి అసలు లాంగ్వేజ్ గురించి అసలు వరి అవసరం లేదు. ఓకే. ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఐ మీన్ ఇప్పుడు మన ఇండియాలో 10th క్లాస్ చదువుకున్నాం. సో 10th క్లాస్ చదువుకుంటే ఆఫ్రికాలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఒకవేళ ఉంటే ఇండియా కన్నా ఇక్కడ ఎక్కువ సంపాదించవచ్చా, మెయిన్లీ జింబాబ్వేలో? నార్మల్గా ఏంటంటే కొంచెం క్వాలిఫికేషన్ లేకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అది లేకుండా కనుక ఇక్కడికి వస్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్ వస్తే దే కెన్ మేనేజ్. కొన్ని జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆల్కహాల్ కంపెనీ, కొన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ కొన్ని జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇండియాలో వచ్చే దానికన్నా ఇక్కడ 4 times 5 times ఏ ప్రొఫెషన్ తీసుకున్నా 4 times 5 times మార్కెటింగ్ వైజ్గా బేసిక్ సాలరీ ఎంత స్టార్ట్ అవుతుంది? లైక్ మినిమం ఇక్కడ మీరు చెప్పే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సేల్స్ అండ్ మార్కెటింగ్లో ₹1,00,000 దాకా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే మిగతా అకామిడేషన్ అవన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగా ఎవరైనా కనుక మినిమం ₹1,00,000 ఆ రేంజ్లో ఓకే అని చెప్పి అనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడాలి, తిరగాలి, చేయాలి. మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ అవి ఉంటాయి. సేల్స్లో కొంచెం జెన్యూన్గా చేస్తుంటే వాళ్ళకి స్లోగా వాళ్ళకి కనుక ఇంప్రూవ్ అయితే కంపెనీలో ప్రూవ్ చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు ₹1,00,000కి స్టార్ట్ చేసి వాళ్ళ కెరీర్ని ఇక్కడ ₹10,00,000 నెలకు సంపాదించే సేల్స్ అండ్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా చాలా మంది అలా ఉన్నారు. ఏంటంటే కంపెనీకి వాళ్ళకి జరిగే అండర్స్టాండింగ్ని, వాళ్ళు చేసే బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఉంటాయి అన్నమాట. చుట్టూ ఉన్న కండిషన్స్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఇంకా నిలదొక్కోవాలి. చాలా మందిని చూశాను నేను ఆ విధంగా. 1 lakh శాలరీకి వచ్చి ఇక్కడ చాలామంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో బాగా పెర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకొని వాళ్ళు నెలకి 10 లక్షలు 12 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అదేంటంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దర్ ఓన్ కెపాసిటీ, కేపబిలిటీస్, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో హైలీ క్వాలిఫికేషన్లు ఉండేసి వాళ్ళు తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటుంటారు. అంటే వాళ్ళు చేసే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలివేట్ అయ్యి బయటకు వచ్చేసి వాళ్ళు బిజినెస్ ఇక్కడ కంపెనీలకి వాళ్ళు వాల్యూ అడిషన్గా ఉండాలన్నమాట. దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు బ్రింగ్ ఎ బిజినెస్. కంపెనీకి అసెట్గా ఉండాలి. అసెట్గా ఉంటే కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళని చాలా బాగా వాళ్ళు యూజ్ ఉంటేనే తప్ప వాళ్ళని ఎక్కువ కాలం ఉంచలేదు. ఏదో వస్తున్నా పని చేసేస్తున్నాము సాయంత్రం, ఆ విధంగా వర్కౌట్ కాదు. ఆ విధంగా వర్కౌట్ చాలా కష్టపడాలి. ఇక్కడ కూడా మన ఇండియాలో లాగానే కల్చర్ ఉంటుంది ఇక్కడ కూడా. వర్క్ కల్చర్ అది కొంచెం. కాకపోతే మార్నింగ్ ఆఫీస్ అవర్స్ వచ్చేసి 8కే స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అయిపోతాయి. 5 కల్లా. నైట్ షిఫ్ట్లు అవి అంటే కంపెనీస్లో ఉండవు కదా. కంపెనీస్లో కూడా జాబ్స్ ఉంటుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఆడ ప్లాంట్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు అలా ఉంటుంటారు. కానీ అవన్నీ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, ఎవరికంటే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ సరదాగా డబ్బు సంపాదిద్దామంటే అవ్వదు. చాలా కష్టంగానే ఉంటుంది. ఎవరైతే ఇక్కడికి వస్తారో కూడా చాలా బాగా కష్టపడాలి. కష్టపడితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్న ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఇప్పటికే చాలా డిఫరెంట్ క్వశ్చన్లు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టా అనుకుంటున్నా. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామందికి ఉండే డౌట్, అండ్ చాలామంది నాకు ఇప్పటివరకు కామెంట్స్లో పెట్టే ఆ క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ వరకు వచ్చి కష్టపడడం లేకపోతే ఇక్కడ వరకు వచ్చి సంపాదించుకోవడం అంతా బాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వరకు అసలు ఎలా రావాలి అనేది చాలామంది క్వశ్చన్. ఎలా వస్తే జెన్యున్గా రావచ్చు, ఎలా వస్తే ఇక్కడ ఐ మీన్ లాంగ్ లాస్టింగ్గా ఉండి మంచిగా సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళొచ్చు. సో అదొక్కటి చెప్పండి. నార్మల్గా మనకి Naukri.comలో కన్సల్టెంట్స్ ఉంటారు. Naukri.comలో మనకి ప్రొఫైల్ని ఆఫ్రికాకి జాబ్ చేస్తున్నట్లుగా మీరు కనుక పెట్టుకుంటే Naukri కన్సల్టెంట్లు అప్రోచ్ అవుతారు. బాంబే నుంచి, అహ్మదాబాద్ నుంచి,
హైదరాబాద్ నుంచి రకరకాల కన్సల్టెంట్స్ ఉన్నారు మనకి. ఆ కన్సల్టెంట్ని కనుక అప్రోచ్ అయితే వాళ్ళు పొజిషన్స్ చెప్తారనమాట. ఇక్కడ పలానా కంపెనీలో పలానా కంట్రీలో ఆపర్చునిటీ ఉంది, అప్లై చేసుకోమని. మేము అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవి జరుగుతాయి. నార్మల్గా బాంబే నుంచి జరుగుతాయి ఇంటర్వ్యూస్. వాళ్ళు సెలెక్ట్ అయితే నార్మల్గా వాళ్ళు జాబ్ ఇన్విటేషన్ అది ఇస్తారు. వీసా అది కూడా పెద్ద ఫార్మాలిటీస్ ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు Naukri.com, లింక్డ్ఇన్ వీటిల్లో అంటే అంటే అక్కడ సెర్చ్ చేసే దగ్గర మనం ఏమైనా ఆఫ్రికా అని సెర్చ్ చేయాలా? ఆఫ్రికా జాబ్స్ అని యా ఆఫ్రికా లుకింగ్ ద జాబ్ ఫర్ ఆఫ్రికా అని చెప్పేసి మనం కనుక ప్రొఫైల్లో కనుక పెట్టుకుంటే వాళ్ళు ఆఫ్రికాకి క్యాండిడేట్స్ని చెక్ చేసేటప్పుడు చర్చిలో కొడతారనమాట. ఆఫ్రికా ప్రొఫైల్స్ అని చెప్పేసి కొడితే మనకి ఎవరైతే ఆఫ్రికాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి పాపప్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వాళ్ళకి పలానా పొజిషన్ ఉంది ఇలా చేసి మరి డబ్బులు నొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. నార్మల్గా అది ఎవరైతే జాబ్స్ రియల్గా ఇస్తారో వాళ్ళు ఎవరు డబ్బులు మనీ అట్లా కన్సల్టేషన్ అట్లా ఏమి అడగరు. నార్మల్గా ఎంప్లాయర్ పే చేస్తారు వాళ్ళకి. ఎవరైనా మ్యాన్ పవర్ కావాలి, ఈవెన్ మా కంపెనీకి మ్యాన్ పవర్ కావాలన్నా కూడా మేము కన్సల్టెంట్స్కి అప్రోచ్ అయ్యి మాకు పలానా రోల్ పలానా పొజిషన్లో మాకు ఈ క్యాండిడేట్ కావాలని చెప్పి మేము రిక్వెషన్ ఇస్తాం. వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ని చెక్ చేసి ఫైండ్ చేసి కంపెనీస్ నుంచి వాళ్ళు మనీ తీసుకుంటారు, కానీ ఎంప్లాయీస్ నుంచి కన్సల్టెంట్లు ఎప్పుడు కూడా జాబ్ ఇచ్చేవాడు డబ్బులే జాబ్ నార్మల్గా ఎంప్లాయీస్ నుంచి అయితే కన్సల్టెంట్ నార్మల్గా అయితే ఎక్స్పెక్ట్ చేయరు. కానీ కొన్ని కన్సల్టెన్సీలు ఎంత ఒక 5,000 కట్టండి మీకు ఇక్కడ జాబ్ ఇప్పిస్తాం, అవన్నీ ఫేక్ అవన్నీ నమ్మటానికి లేదు, అవన్నీ జరగదు. డబ్బులు ఎవరైతే అడుగుతారో అవన్నీ ఫేక్ న్యూస్ అవన్నీ ఆ విధంగా డబ్బులు పే చేశారు. చాలా మంది అలా మోసపోయిన వాళ్ళు. బట్ బెస్ట్ ఆప్షన్ అంటే ఒకవేళ జింబాంబే రావాలన్నా ఎవరైనా ఆఫ్రికా రావాలన్నా ముందుగా Naukri.com, లింక్డ్ఇన్ ఇలాంటి వెబ్సైట్స్లో ఆఫ్రికా జాబ్స్ అని చెప్పి వాళ్ళు ప్రొఫైల్లో మెన్షన్ చేసుకుంటే ఇక్కడ రావడానికి కొంచెం మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అంటారా? అదొకటి చాలా వరకు రిఫరెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఆల్రెడీ ఆఫ్రికాలో ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళకి రిఫరెన్స్ త్రూ ఎక్కువ వస్తుంటారు. ఆ విధంగా కూడా జనాలు ఎక్కువ వస్తారు అన్నమాట. బట్ నార్మల్గా రెఫరెన్స్గా వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, అంటే మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అవును, తెలిసిన వాళ్ళు ఉంటే ఎప్పటికి కూడా ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ కంట్రీ అంతా ఏంది, ఇక్కడ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏంటి అనేసి భయపడతారు. కానీ వచ్చి ఎవరైతే ఒక 3 నెలలు 6 నెలలు అడ్జస్ట్ అవ్వగలరో వాళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ వదిలి వెళ్ళిపోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి ఆఫ్రికా ఈ క్లైమేట్, ఈ వెదర్, ఇది అలవాటు పడితే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు అన్నమాట. అక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 25 degrees మ్యాక్సిమం, ఈవెన్ సమ్మర్లో కూడా 25 degrees కంటే ఎక్కువ క్రాస్ కాదు. సో ఇక్కడ నార్మల్గా అయితే అసలు ఫ్యాన్ అవసరం కూడా పడదు జింబాబ్వే వరకు. ఏసీ అనేది అసలు నో థాట్ అనమాట. ఏసీలు ఎవరు పెద్ద ఎక్కడ వాడరు, ఈవెన్ ఆఫీసులో కూడా ఎక్కడ ఏసీలు వాడాల్సిన అవసరం పడదు. ఓన్లీ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది అనమాట. చాలా క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. ఇక్కడ లైఫ్ అయితే ప్రెసెంట్ జింబాబ్వేలో నైస్, చాలా బాగుంటుంది. ఓకే, మీరు అంటే మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తారు, ఇంత దూరం ఇంత కష్టపడి ఇక్కడ వరకు వస్తాం, ఆఫ్రికా నుంచి అంత ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ కూడా ఉండవు, మ్యాక్స్ చూసుకుంటే ఉంటాయి కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే. సౌత్ ఈస్ట్ ఏషియన్, తర్వాత సెంట్రల్ ఏషియా వీటితో పోల్చుకుంటే ప్రైజెస్ అవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళడానికి మనకి ఏమైనా లీవ్స్ అవి ఎలా ఇస్తారు? అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆఫ్రికాలో సీనియర్ లెవెల్ వచ్చేటప్పటికి ఇయర్లీ ట్వైస్ అట్లా వెళ్ళొచ్చు. కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ అయితే ఇయర్లీ వన్స్ పెయిడ్ లీవ్ ఇస్తారు, 30 days. ఆ 30 days ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళేసి 30 days ఇండియాలో స్టే చేసి మళ్ళీ వాళ్ళే రిటర్న్ వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ప్రతిరోజు 4 ఫ్లైట్స్ ఆపరేట్ అవుతాయి. ఎమిరేట్స్, ఎథోపియా ఎయిర్వేస్, ఉగాండన్ ఎయిర్వేస్, కెన్యా ఎయిర్వేస్, 4 ఎయిర్వేస్ ఆపరేట్ అవుతాయి. ఖతార్ కూడా నడుస్తుంది ఈ మధ్య. ఇప్పుడు ఆ ఫ్లైట్ అది అంత ఎక్స్పెన్సివ్ అయినా సరే మనం లీవ్ తీసుకున్న డేట్స్లో కంపెనీ అది బే చేస్తుంది. సాటర్డే సండే ఏమైనా సెలవులు ఉంటాయా? ఇక్కడ 5 days వీక్. ఇక్కడ మండే టు ఫ్రైడే వరకు ఆఫీస్ జరుగుతుంది. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో 2 days నార్మల్గా వీకెండ్లో మన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు కలవటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అంత స్ట్రెస్ఫుల్గా ఏమి ఉండదు. నైస్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంకా చాలామందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
దట్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా మన ఆడియన్స్కి కానీ ఎవరికైనా? స్పెసిఫిక్ అంటూ ఏం లేదు. ఎవరైనా ఆఫ్రికా రావాలనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. దే కెన్ కమ్ డౌన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇక్కడ చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మంచిగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు ఆఫ్రికా అంటే భయపడేవాళ్ళు, అలా సిచ్యువేషన్స్ ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్. హ్యాపీగా రండి అందరూ. మోస్ట్ వెల్కమ్. ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ ఆల్ ఇండియన్స్. వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు, మంచిగా జాబ్ చేసుకోండి. లేదంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగానే జరుగుతుంటుంది. యా, ఓకే, ఆల్ ది బెస్ట్. సో అది చూసారు కదా, అన్న అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనతో షేర్ చేశారు. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అసలు ఎక్కడి వరకు రావడం ఎలా ఏంటి అనేది. వచ్చాక కష్టపడతాం కానీ ఇక్కడ వరకు రావడం ఎలా అని డౌట్ ఉంటుంది కదా. సో అన్న అయితే మనకు అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదైతే మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అదనమాట, ఒక స్టెప్ ముందుకు తీసుకొని మైండ్లో నుంచి అసలు ఆఫ్రికా డేంజరస్, లేదా ఆఫ్రికాలో అసలు వస్తే ఏముంటుంది, వాళ్ళకేం లేదు మనకేముంటుంది అనే మైండ్లో నుంచి థాట్ తీసేసి ఇక్కడ వరకు వస్తే కనుక ఇంకా మొత్తం సెట్. చాలామందిని చూశాను కాబట్టి ఇప్పటికీ మనం ఆఫ్రికాలో 14 దేశాలు అయితే ఎక్స్ప్లోర్ చేసాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆఫ్రికాలో చాలా మందిని కలిసాం కాబట్టి మీకైతే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మనం లాస్ట్ టైం సేమ్ ఈ కైండ్ ఆఫ్ వీడియో నరేష్ అన్నతో చేసాం మొజాంబిక్లో. ఇప్పుడైతే మనం సురేష్ అన్నతో చేసాం. మళ్ళీ వెళ్ళిన ప్రతి కంట్రీలోని సో ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఎప్పటి నుంచో స్టే చేసే వాళ్ళతో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్లో ట్రావెలింగ్ వీడియోసే కాదు, ఇలాంటి కొంచెం యూస్ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి, ఇన్ఫర్మేషన్ వీడియోస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.